విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం విద్య చేత అమృత తత్వ సిద్ధి అనడి భావం. వివేకము రాజనీతి విలసిల్లిన స్వర్ణయుగం. విద్య చేత అమృత తత్వ సిద్ధి అనడి భావం. వివేకము రాజనీతి విలసిల్లిన స్వర్ణయుగం. ప్రబంధాల రస నిలయం ఈ భువన విజయం. ప్రబంధాల రస నిలయం ఈ భువన విజయం. తిరుమలగిరి శ్రీనివాస భక్త పారిజాతం. తిరుమలగిరి శ్రీనివాస భక్త పారిజాతం. విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం కరువు కాటకాల నడుమ విద్యాభ్యాసం. ప్రకృతితో అనంతమౌ జీవన పోరాటం. కరువు కాటకాల నడుమ విద్యాభ్యాసం. ప్రకృతితో అనంతమౌ జీవన పోరాటం. త్యాగధనుల విప్లవాల చైతన్య ప్రవాహం. త్యాగధనుల విప్లవాల చైతన్య ప్రవాహం. విజ్ఞానం అభ్యుదయం వెల్లి విరియు పూలవనం. విజ్ఞానం అభ్యుదయం వెల్లి విరియు పూలవనం. విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం ఏకశిలారథమూలే మనమందరం ఒకటిగా. గజేంద్రుడు నందీశుడు గాంభీర్యము నింపగా. ఏకశిలారథమూలే మనమందరం ఒకటిగా. గజేంద్రుడు నందీశుడు గాంభీర్యము నింపగా. తామర పుష్పాల వోలె విద్యార్థులు విచ్చగా. తామర పుష్పాల వోలె విద్యార్థులు విచ్చగా. బోధన శోధన పండిన ఆచార్యులు మెచ్చగా. బోధన శోధన పండిన ఆచార్యులు మెచ్చగా. విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం కడుపులో కంగారు కనుచూపులో కనులం చిరునవ్వులో చిరులు గరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటేను బిరివిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరుకుతాయి. అమరావతి నగర అపరూప శిల్పాలు. త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. దిక్కయ్య గలములో ఈ అందనాలు.
మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. రీసెర్చ్ స్కాలర్స్, పరిశోధక విద్యార్థులు వీళ్ళందరూ కూడా శాఖ తరపున మీకు ఆహ్వానిస్తున్నాను. తొలిసారి చేరినప్పుడు మీకు వెల్కమ్ పార్టీని ఇచ్చినాను. మళ్ళీ సెమిస్టర్ పూర్తి చేసుకుని ఎంఏ పట్టా తీసుకుని వెళ్ళడానికి ముందు మీకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశాను. జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. తర్వాత మీ వ్యక్తిత్వం మీరు నిలబెట్టుకొని ఒక ఉన్నత స్థానానికి రావాలని కోరుకుంటున్నాను. సింగమనేని నారాయణ గారికి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నా నమస్కారములు. ఈరోజే ఉగాది పండుగలా ఉంది. డెకరేషన్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈరోజు వేదికను అలంకరించినటువంటి మన తెలుగు శాఖాధిపతులు ఆచార్య శుభోదయం. నేను ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నాకు పని ఉదాహరణ చెప్పే విధానం పని మరి ఉపాధ్యాయ స్థాయిలో చెప్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఆ చెప్పే చాలా నచ్చింది. చెప్పాలనుకుంటే నేను అందరినీ ఒకేలా చూశాను. ఎవరిని నాకు వైరుధ్యం లేదు. నన్ను అందరూ ఒకేలా చూడలేదు. అది వాళ్ళ అభిప్రాయం. అయితే తక్కిన వాళ్ళంతా మాత్రం నన్ను మంచి తమ్మునిగా భావించారు. అలాంటి వారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా అదృష్టంగా, అన్నలు దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఈ యొక్క సభ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. ఇక్కడ ఒక పక్క సంతోషము, ఒక పక్క బాధ. సంతోషం ఏంటంటే ఒక పక్క డిపార్ట్మెంట్ ని వదిలి ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాము. మంచి ఉన్నత శిఖరాల్ని, అంటే నా ఉద్దేశంలో చదువు ప్రకారంగా చదువులు, ఎడ్యుకేషన్, ఇంకా నెట్ క్వాలిఫై కావడం కానీ, సెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ముందుకు వెళ్ళాలని ఒక పక్క సంతోషపడుతుంటాం, వెళ్తున్నాము. ఒక పక్క బాధ, డిపార్ట్మెంట్ ని వదిలి వెళ్తున్నాం కదా. తెలియనటువంటి మన తోటి మిత్రులతో కావచ్చు, మన పక్కనటువంటి బ్యాచ్మేట్ కావచ్చు, మన రూమ్మేట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి వదిలి వెళ్తున్నటువంటి ఒక తెలియని బాధ. అదే వీటితో ప్రథమ ఉద్దేశం అనిపిస్తుంటుంది. కానీ హ్యాపీగా సంతోషపడచ్చు. నా ఉద్దేశంలో నేను చెప్పడం ఇక్కడ డిపార్ట్మెంట్ వెళ్ళి అదైతే ఉన్నత శిఖరం అదృష్టిస్తున్నాను. మంచి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని, ప్రతి ఒక్కరు వెళ్ళాలని ఎక్కువ నేర్చుకుంటాను. నేను నెట్ ఎగ్జామ్ రాశాను. అందులో నేను చదివిన బిట్స్ కంటే సార్ వాళ్ళు లెసన్స్ ఇచ్చినప్పుడు విని రాసిన బిట్స్ చాలా కరెక్ట్ అయ్యాయి. కానీ ఈ 2 సంవత్సరాలలో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మనకి పుట్టుకతో తోడబుట్టి వాళ్ళని తల్లిదండ్రులు ఇస్తారు, కానీ స్నేహితులని సొంతంగా మనమే వెతుక్కుంటాము. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితుల కంటే కూడా తోడబుట్టిన వాళ్ళే ఎక్కువగా దగ్గరయ్యారని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. చెప్పించుకునే సదావకాశం నాకే దక్కిందని నేను గర్వంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలంకరించిన ఈ సభా మందిరం పోయి వారిని పిలిచి ధర్మరాజుకి ధర్మనందన నువ్వు నీకు ఒక పక్షి చూస్తున్నావు కదా, ఆ పక్షి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆ యొక్క మనవి ఎక్కువ ఎందుకంటే కథలు, కథానికలు, పద్యాలు, నీతి పద్యాలు ఒక మనిషికి సమాజంలో ఎటువంటి నడవడికను నడిపే అనేటువంటి శాఖ అధ్యక్షులు నరసింహన్ సార్ గారికి మరియు మన ప్రొఫెసర్ సార్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి మరియు నా తోటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రథమ సంవత్సర విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో వచ్చాము పోయాము అన్నట్టుంది. ఎప్పుడు వచ్చాము ఎప్పుడు లేదు అప్పుడే తాగనుతున్నారు. ఎప్పుడైనా సరే నెట్ సెట్ అనేది ప్రతి సంవత్సరం ఉంటాయి. వీటిలో మన ప్రావీణ్యంగా చూపించినట్లయితే ఏఆర్ఎఫ్ కానీ లేదంటే పిహెచ్డి చేయడానికి కానీ తొందరగా వచ్చేలా చూసుకోండి. ఆనవాయితీగా జరుగుతున్న వీడ్కోల సమావేశానికి
ఇవాళ మన విశ్వవిద్యాలయ తరపున సమావేశం అధ్యక్షుడైనటువంటి నరసింహన్ గారికి, శాఖ అధ్యక్షులు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రచయిత విమర్శకులు శ్రీ సింగమనేని నారాయణ గారికి, మా అధ్యాపక మిత్రులు ఆచార్య బుద్ధన్ గారికి, సుధాకర్ గారికి నమస్కారాలు. ప్రీవియస్ విద్యార్థులకు అభినందనలు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆశీస్సులు. ఇంకా మా ముందు కూర్చున్నటువంటి పరిశోధక మిత్రులు, పీడిఎఫ్ స్కాలర్స్, సమయం అయినప్పటికీ ఇవాళ మీకు మంచి హితవక్తులు చెప్పడం కోసము పట్టణం నుంచి ఇక్కడికి వచ్చేసిన సింగమనేని నారాయణ గారు నాకు కాబట్టి నాకంటూ ఒక సామాజిక బాధ్యతగా ప్రవృత్తిపరమైన బాధ్యతలు వేరు, సామాజికపరమైన బాధ్యతలు వేరు. కానీ తరగతిని ఖాళీగా పెట్టి మన గదిలో ఎంత మోకాలు వేసుకొని పద్మాసనం వేసుకొని చదివినా దానికి ఫలితం ఉంటుందేమో నా అభిప్రాయం. పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ కొడుకు ఎవరు? రావణ బ్రహ్మ ఎవరి భక్తుడు? అంటే నువ్వు అంటుందా? వద్దురా పక్కన తెచ్చుకోండి, ఎదురుగా తిప్పొద్దండి, బాగాలేదు. రావణ బ్రహ్మ శివుని భక్తుడు. నీ భక్తుడు నా భక్తుడు కాదు, శివ భక్తుడు. శివుడు ఎవరు కలడు? దక్ష ప్రజాపతి కూతురు ఎవరు? సతీదేవి. ఏంద్రా కొడతావా? ఇంటి కూడా తగ్గిస్తున్నారా? గురు భక్తి పొంగిపోతుంది నాయన, తట్టుకోవాలి. శివుడికి అల్లుడు ఎవరు? దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి భర్త శివుడు కొడుకు ఎవరు? శివుడు కొడుకు సార్. ఆయనకి ఏదో పెద్ద తొండ ఉంటుంది సార్. ఏదో శివులు ఇంత ఉంటాయి సార్. కౌడు బయట ఎంత ఉంటుంది సార్. దాంట్లో ఉండడం లేదు, ఇంత ఉంటాయి సార్, లడ్డూలు మాదిరి. ఇంకేం చెప్తావు? భయం అవుతుంది. నువ్వు చెప్పు, శివుడు కొడుకు ఎవరు? అదే సార్, మా ఊళ్ళో పండగకి బొమ్మ పెడతారు సార్. ఏ పండగకి? దసరాగా, ఉగాదిగా? లేదు సార్, అది కూడా ఆలోచించారు. శివుడు కొడుకు గణపతి, అది కూడా పెద్ద శుద్ధ దండగా ఉన్నారు. వినాయకుడు అంటారు కదా సార్. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, మరి పర్యాయ పదాలు వాడతాడు. మళ్ళీ పర్యాయ పదాలు సింగర్ అంటే చెప్పు, కానీ పర్యాయ పదాలు. వినాయకుడికి మామ ఎవరు? విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి తండ్రి క్షీర సముద్రం ఆమె సముద్రం చిరిగేటప్పుడు జనించింది. సాగరాన్ని తవ్విన చక్రవర్తి ఎవరు? మా తాత సార్. చెరువు తొలగించినాడు. మీ తాత చెరువు తవ్వించినాడా? సముద్రము తొలగించే పెద్దదని చెప్పి చెరువు సర్లేనాయని చెరువు తొలగించాడు. మీ తాత పేరు ఏంటో అదన్నా గుర్తుందా? తాత చాలా రోజులు సార్ చచ్చిపోయి. చచ్చిపోతే మనుషులు పేర్లే మర్చిపోతారు. మీ తాత గుర్తులేడు. ఇంకా నువ్వు చెప్పు. సగరుడు మా తాత అంటే బాగా తగ్గించినాడు సార్. మీ తాత భార్యతో వచ్చినాడు, ఈ తాత ఇంకోటి ఏదో తవ్వించినాడు. అది కాదు, సముద్రాన్ని తవ్వించింది సగరుడు. సగరుని మనవుడు అర్షునవుని మనవుడు దిలీపుడి కొడుకు లోహితాసుడు. హరిశ్చంద్రుని మనవుడు లోహితాసుడు కొడుకు లోహితాసుని కొడుకు దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు ఎవరికి వెళ్ళాడే? శ్రీరాముడు వచ్చి వెంకటేశ్వర కొడుకు సార్. వెంకటేశ్వర స్వామి అల్లుడు సార్. శ్రీరాముడు జనక మహారాజుకి అల్లుడే. ఎవరికి? జనక మహారాజు. ఏం తప్ప అయిపోయే వరకు క్వశ్చన్లు అయిపోయే వరకు పోకూడదు. అంటే ఏమనుకుంటున్నావు? అంత నెగ్లెక్ట్ భాష అంటే మీకు దాట తీస్తా. పోసుకుంటే సార్ పోసుకునే లేదు, ఏం లేదు. ఎవరు మూసుకొని అయిపోయే వరకు ఉండాల్సిందే. కానీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. నాతో రోజు తిట్టించుకోవాల్సిందే. అర్థమైందా? ఎక్కడి వరకు వస్తున్నాం?
సార్ ఆ, రెండు ఉన్నాయి సార్. రావణాలుడు చంద్రుడు. రాముడికి నమ్మిన బంటి ఎవరు? రాముడికి నమ్మిన బంటి ఎవరు? రాముడిని నమ్మిన బండ్లు ఆ, ఆయన సార్ ఏం పేరు ఆయన పేరు శివన్న ఏమో సార్. ఆయన దగ్గర పని చేస్తాడు సార్ రాముడి దగ్గర. రాముడి బంటి ఎవరు? ఏమో సార్ ఆంజనేయ స్వామి అంటారు, అయిపోయి తోక ఉంటుందంట. ఆ, ఏమో సార్ ఆ. ఆయన కాదు సార్ కాదు రాముడి బండి వచ్చి సార్ మన తెలుగు డిపార్ట్మెంట్ లో అనుమతి సార్. తెలుగు డిపార్ట్మెంట్ అనమాట. తెలుగు డిపార్ట్మెంట్ అనమాట. రాముడి బంటి ఎందురా? ఆయనే కదా సార్ అనుమతి అని చెప్పి తెలుగు డిపార్ట్మెంట్ లో అని ఆయన పేరు గుర్తు పెట్టుకున్నాను సార్. ఏమేమి చేస్తాడు ఇంకా ఈ అనుమంతో? ఈ అనుమతి సార్ మెసిపోతాడు సార్ పొద్దునే. పోతాడు. అందరికి అందరూ మూడు సార్లు అందరు 3 రౌండ్లు అయినా కూడా ఆయన లేడు సార్. అంటే 3 ఈ హనుమంతు కాదు. త్రేతాయుగంలో అంజనాదేవి కేసరికి పుట్టిన తనయుడు ఆంజనేయుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు తోకలోటు గుర్తుంటే మేడం గుర్తుండదమ్మా. ఏం చేస్తాము? హనుమంతుడు తండ్రి ఎవరు? వాయుదేవుడు. వాయుదేవుడి కొడుకు ఎవరు? భీముడు. భీముడు ఏంటో తగ్గొట్టుకుంటావా? ఏదో తగ్గొట్టుకుంటావా? అట్లా రాత్రే వెదవా? సార్ మహేష్ బాబు కొడుకు తెలుసు సార్. ఎవడబ్బా? మహేష్ బాబు కొడుకు సార్. ఎవరు? మహేష్ బాబు కొడుకు. మహేష్ బాబు కొడుకు కొడుకు నువ్వేంటా నువ్వు? ఏమనుకున్నారా? మంచి పిల్లలే లేదులే, బాగా కట్టించుకొచ్చిన ఊరుకోకుండా. మీరేం నా పంచమీ క్లాస్ చూపించండి, సబ్జెక్ట్ నేర్చుకోండి సార్. చంపేసేది కాదు నాన్న, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎప్పుడు ఇవన్నీ తెలుసుకునేది. సరే, హనుమంతుడి తండ్రి వాయుదేవుడు. వాయుదేవుని కొడుకు భీముడు. భీముడు తల్లి ఎవరు? కుంతి. కుంతి తన భర్త పాండురాజు. పాండురాజు ఎవరు? తమ్ముడు ధృతరాష్ట్రునికి. ధృతరాష్ట్రుని కొడుకు ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడి నమ్మిన బట్టి ఎవరు? కర్ణుడు. కర్ణుని ప్రాణం తీసిన వాడు ఎవరు? అర్జునుడు. అర్జునుడి భార్య ఎవరు? అర్జున వారు వచ్చి సౌందర్య సార్. సౌందర్య సౌందర్య అవును సార్. బాత్రూమ్ మా ఇంటి పక్కనే సార్ వాళ్ళు. పక్కన అవును సార్. నువ్వు ఎప్పుడు చూసినారా? మా ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడు ఉంటారు సార్. చెప్పలేము నాకు అర్థం. అర్జున్ భార్య సుభద్ర. సౌందర్య కాదు, అనుష్క కాదు. వాళ్ళు తీస్తారు పౌరాణిక పాత్రలు. ఏం చేస్తాను మరి? మనం చెప్పాలని ఛాందస్సులు అంటారు. ఏం చేస్తాను? సరే, అర్జునుడి భార్య సుభద్ర. సుభద్ర కొడుకు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యునికి భార్య ఎవరు? ఉత్తర కుమారిగా కాదు సార్. ఉత్తర దిక్కునేమో కదా సార్. ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు కాదు. ఉత్తర కుమారిగా. ఉత్తర కుమారి అందరూ ఉత్తరం అంటారు. ఉత్తర కుమారి అన్నెవరు? ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుని తండ్రి ఎవరు? విరాట్ రాజు. విరాట్ రాజు భార్య ఎవరు? సుదర్శనాదేవి. సుదర్శనాదేవి తమ్ముడు ఎవరు? కీచకుడుగా. కీచకుడు చేపట్టింది ఎవరిని? కీచకుడు చేపట్టింది ఎవరిని? ద్రౌపదిని. ద్రౌపది తండ్రి ఎవరు? ద్రుపదుడు. ద్రుపదుడి కొడుకు ఎవరు? ఏంటి అప్పుడే పడిపోయారా? ఇంకా ఉంది దండిగా. వీడు షార్ట్ తక్కువ, లాంగ్ ఎక్కువ. ఏం చేస్తాము? ఇట్లాంటి పిల్లలు ఉండాలి. చూస్తున్నామండి, కలియుగంలో వర్ణ సంకరం. తండ్రి మధ్వాచార్యుడు, తనయుడు ఆచార్యుడు. ఆది జంగమరాలు, అక్క సర్వేశ్వర మతము. చెడ్డకుంది వీరశైవము. అల్లుడు కొడుకు మార్వాడి, మరదల పిల్ల పింజారి. ఈ విధంగా అయిపోతుంది మన వ్యవస్థ. ఇట్లా పిల్లలుంటే ఏం చేస్తాము? టిఫిన్ మళ్ళీ పంచి తగ్గేసినామంటే పంచి ఎగేస్తాం. కాబట్టి అందరూ తెలుగును బాగా చదువుకోవాలి, తెలుగు భాషను నిలబెట్టాలి. అర్థమైందా? సరే సార్. సరే. ఓకే, థ్యాంక్ యూ. పండుగని
కానీ దానికి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ మాత్రం దొరకలేదు. ఇంకా నా బిడ్డ నెయిల్ పాలిష్ కోసం 3 రోజులు అంది బజార్లు తిరుగుతున్నది. ఇప్పటికైనా నా బిడ్డకి నెయిల్ పాలిష్ దొరికిందో లేదో. ఇక్కడికి వచ్చి బజార్ తిరుగుతుందా అది? హలో, ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావు? ఏమొస్తుంది టీవీలో? ఇది నాకంటే పెద్ద పర్ఫామ్ లాగా ఉంది. సరే, మీ అమ్మకి ఇస్తాం, మాట్లాడు. ఆ బిడ్డ కళ్యాణి ఇంట్లో ఉన్నావా? కళ్యాణి ఇల్లు మన ఇంట్లో ఒకటే పాయే. కళ్యాణి మొక్కలు దీని మొక్కలు ఒకటి కాదు కదా. ఆ బిడ్డ నెయిల్ పాలిష్ దొరికినదా లేదా? దొరికినాక లేదా? తొందర ఏమీ లేదు. తీరలో సావిత్రి మొగుడు మాట్లాడుతున్నావు, ఏంటి కథ? అసలు అల్లుడంటే పొద్దుగా ఇప్పుడు అంతేదో తెలుద్దామని ఇక్కడికి వచ్చాను. అది అల్లుడు, అది ఆ రోజుల్లో నేను అడగలేకపోయాను. ఈ రోజుల్లో నువ్వు అడుగుతున్నావు అల్లుడు. శబాష్ అల్లుడు, శబాష్. అని ఈరోజు ఏంటి చెప్పు. అది నీ కూతురు ఎన్ని రోజుల ముందు వచ్చింది? నెల రోజుల ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది? వస్తుంది. ఎందుకు వస్తుంది? నా కూతురు వస్తుంది. అదే ఎందుకు వస్తుంది? తీసుకోవాలి ఎట్లా చొక్కా. దానికి సంబంధం ఏంటి? సరే, అది పక్కన పెట్టు. మొన్న దసరా పండుగ కానీ నీ కూతురు నీ దగ్గరకు వచ్చి దీపావళి చేసుకుని నా దగ్గరికి వస్తే నేను సంసారం ఎవరితో చేసుకోవాలి? నా కూతురు ఏ పండుగ నా దగ్గరికే వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది. అదే ఎందుకు వస్తుంది? వస్తుంది. తీసుకోవాలి 2 లక్షలు కట్టాం. నేను పండుగని మర్చిపోయి చాలా రోజులు అయ్యింది అల్లుడు. ఏ పండుగ అయినా ఆ తల్లి కూతుర్లే చేసుకుంటారు అల్లుడు. నువ్వు ఆపుతావా? సరే, అది పక్కన పెట్టు. మొన్న పక్కింటి లక్ష్మి దగ్గర బ్యూటీ పార్లర్ షాపింగ్ లని 50,000 అప్పు చేస్తే నేను అది తీసలేక చస్తున్నా. చేస్తుంది. అదే ఎందుకు చేస్తుంది? తీసుకోలేదా 2 లక్షలు కట్టాం. ఆడవారి అప్పులకు అస్సలే లేవు. తెలుగుడా? నువ్వు ఆపురా, ఆపు. నువ్వేంటో బెదపాట్లు పాడుకుంటా మధ్యలో. సరే, మొన్న నేను రోజు ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చి పడుకుంటే ఒకటే కురుక పెడతాది. ఎందుకు పెడతాది? ఎందుకు పెడతాది? తీసుకోలేదా? 2 లక్షలు కడతాం. ఆయన ఎందుకు పెడతాది? తీసుకోలే 2 లక్షలు కట్టాం. సరే, అది పక్కన పెట్టు. మన ఇటీవల రోజా యాంకరీ బాగానే చేస్తుంది కదా, కానీ తను తీసేసి దీన్ని పెట్టామంటే అది ఎందుకంటే అది ఎందుకంటే అది అంటే తీసుకోలేదా? 2 లక్షలు కట్టాం. సరే, నీకు కొన్ని క్వశ్చన్లు చేస్తాను, అడుక్కో. నీ కుదిరి నాకు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి 360 ఎపిసోడ్లు. అంటే టీవీ భాష. సరే, 360 ఎపిసోడ్లు కదా. 360 ఎపిసోడ్లు నీ కుదిరి నీ దగ్గర పెట్టుకుంటే 5 ఎపిసోడ్లు నా దగ్గర పంపిస్తే ఇంకా పెళ్లి చేయడం ఎందుకే? పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నాడు. నీకు పెళ్ళంటే ఇప్పుడు గుర్తొచ్చిందని తెలుసుకుంటే నువ్వు మూస్తావా? నువ్వైనా మాట్లాడు, నేనైనా మాట్లాడతాను. మా యొక్క ప్రాణం చిరుక గొంతులో ఉన్నట్టు తీవ్రా నీ గొంతులో ఉందేంట్రా? సరే, మొన్న బైక్ లో వెళ్తుంటే పక్కన కారు వెళ్తుంటే కారు చూసిందంట. ఆ కారు కొనేమని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది? తీసుకోలేదా? 2 లక్షలు కట్టాం. నువ్వు ఎంత ఇచ్చావే కట్నం? కొట్టక మరి నీ 2 లక్షలు నా గడ్డం తీసుకునే పనికి రాదు. తీసుకోలేదా? 2 లక్షలు కట్టాం. సరే, సరే, నీ కథ తెలుసానుండు. నువ్వు నాకు ఎంత ఇచ్చావు చెప్పు కట్టాము? 2 లక్షలు. నీ 2 లక్షలు ఏం చేసుకునేకే? నీ 2 లక్షలు ఎలాగైనా నా 2 గిన్నెలు అమ్మాయిలు పోతే నీ కూతురు వద్దు. మేము పోతాను వేసుకునే ఎంతమంది చూడలే. హలో జయరాజ్ గారు, మీకు కొడుకున్నాడంట కదండి. అచ్చం హీరో లెక్క ఉంటాడంట. నా కూతురు హీరోయిన్ లెక్క ఉంటుంది. నా కూతురు ఇచ్చి 2 లక్షలు కట్నం ఇస్తా. వద్దే జయరాజ్ గారు ఏదో ఈ మధ్య తెలుగు డిపార్ట్మెంట్ లో చేరి యాంకరింగ్ చేసుకుంటూ బతికేస్తున్నారు. మా ఆయన కూడా అలాగా మంచి మీద పండబెట్టది. ఎంతమందికి ఇస్తావు 2 లక్షలు? అమ్మో, మళ్ళీ వచ్చినాయి. నీ కూతురు 90కి వచ్చేది, నేను మళ్ళీ వస్తూనే ఉంటాను. నీ తుంప తింటా
పెద్దచ్చి అంటే అంటే కొడితే గుబ్బ ఎరువుగా నెక్స్ట్ ఫర్నిచర్ బెంచ్ టేబుల్ చైర్. Shut up, yaar. Why are you thinking of this language? You know mind, no knowledge, no mind, no knowledge, no English. You are Mr. Bean. You are think like dustbin. సో ఇవన్నీ మనకి ఎందుకు సార్ తెలుగు సినిమాలని హాలీవుడ్ లో తీస్తున్నారంటే ఇంగ్లీష్ డైలాగ్ చెప్పమని నన్ను రాయమని చెప్పారు. నాకు ఇంగ్లీష్ రాక మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. నాకు ఇంగ్లీష్ హెల్ప్ చేయండి సార్. Okay, tell me dialogue, yaar. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దాని గోల్ ఎక్కువ ఉంది. I have mad. It's a mathematics. సూపర్ సార్ చెప్పారు సార్. వన్స్ మోర్ డైలాగ్ సార్. Okay. ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతావు ఆడే పండుగాడు. Who beats mind rotate, head the block, he is fruit. సార్ సూపర్ సార్ చాలా బాగా చెప్పారు సార్. వన్స్ మోర్ డైలాగ్ సార్. Okay, tell. అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. Don't shout. Mother promise. Horizontal cut. నాకు ఒక డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్పండి సార్. ఓకే టెల్. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అమ్మ కట్టింది నిజమైన మొలతాడే అయితే, నీ విడి మీద మంచిది నిజమైన మీసమైతే నా చూసుకుందాం. I come your house. I come your middle house. Your mother died red tie. Your upper lip vaginal hair. Come in there. చాలా బాగా చెప్తారు సార్. లాస్ట్ డైలాగ్ సార్. ఓకే టెల్. గన్ను చూడాలనుకో తప్పు లేదు కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. You see gun, not bad. You see bullet, very bad. సార్ నీ వల్ల నా లైఫ్ సెటిల్ అయింది సార్. సరే సార్. Hello, money. సార్ సారీ సార్. Hello, money. సారీ సార్. Hello, there is money, more money. There is Lady Chakravarti. సారీ సార్. Okay, thank you. Hello, straight your body. Go. Hey, who's that black man? ఏమంటున్నారా? ఎవరు అంటున్నాడు సార్? Straight your body. అరే ఏంద్రా వెళ్ళిపోబడుతుండు. Straight your body. ఓ సారీ సార్. నిలబడమంటున్నాడు సారు. Oh my God, you think English speaking rice plate eating? Sorry sir. Okay, it's okay. Shut up. Don't be shut up. Okay, tell. Sir, నేను ఈ మధ్యనే ఒక కోరిక లవ్ చేసిన. Okay. దానికి ఈ మధ్యనే I love you కూడా చెప్పిన. Okay, good. Okay అన్నది. అయితే ఒక కండిషన్ పెట్టి ఏంటంటే అది మస్తు ఇంగ్లీష్ లో మస్తు మాట్లాడుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇంగ్లీష్ బాగా వస్తుందంట. కానీ వాళ్ళతో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలంట. ఏంటంటే పిల్లలకి కనీసం లవ్ లెటర్ ఇంగ్లీష్ లో రాసాయంటే ఇంగ్లీష్ ఏనే రావాలంట. అది ప్రాబ్లం. ఓకే టెల్ మీ లవ్ లెటర్ యార్. కోశమ్మ ఓ కోశమ్మ నా గుండెల్లో ఉన్నవే. కోశమ్మ ఓ కోశమ్మ యువర్ ఇన్ మై హార్ట్. అబ్బా ఏం చెప్పింది సార్. ఓకే నెక్స్ట్. కోశమ్మ ఓ కోశమ్మ నన్ను మనస్సులో ఉన్నవే. కోశమ్మ ఓ కోశమ్మ యువర్ ఇన్ మై హార్ట్. మళ్ళీ చెప్తున్నారా? అరే రెండు ఒకటి అంటున్నాడు సార్. ఓ సేమా. నెక్స్ట్ సార్. కోశమ్మ ఓ కోశమ్మ నువ్వు నా మనస్సులో ఉన్నవే. కోశమ్మ ఓ కోశమ్మ యువర్ ఇన్ మై హార్ట్. అబ్బా మళ్ళీ కనబడుతుందేంట్రా? ఓ సేమా. సేమ్ ప్రామిస్ చెప్తాను. నెక్స్ట్ చెప్తాను. కోశమ్మ ఓ కోశమ్మ నువ్వు నా మదిలో ఉన్నవే. కోశమ్మ ఓ కోశమ్మ యువర్ ఇన్ మై హార్ట్. అబ్బా గదిగారా ఇక్కడ. కోశమ్మ ఓ కోశమ్మ నువ్వు నా మదిలో ఉన్నవే. కోశమ్మ ఓ కోశమ్మ యువర్ ఇన్ మై హార్ట్. ఇది బీపీ అనిపిస్తుంది. కూల్ ఇదిగో కూల్. సరే గది పెడతాం. అలసుంటాల గురించి మాట్లాడతాం. మెల్లగా చల్లగా నిదానంగా చెప్తున్నాం. ఇంగ్లీష్ అమ్మనేమంటారు? మామ్. చిన్నమ్మను మినిమం. పెద్దమ్మను మాక్సిమం. అరే ఇది ఇంగ్లీష్ రా. అయినా నిన్ను అక్కడ పక్కకు రాను. అరే ఇక్కడ రారా నువ్వు. నేను హోటల్లో కూర్చొని బిర్యానీ తింటుంటే నువ్వు వచ్చి పాంప్లెట్ ఇచ్చి 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంగ్లీష్ నేర్పిస్తావరా? అయినా 26 అక్షరాలు ఇంగ్లీష్ గొప్పదా, 54 అక్షరాల తెలుగు గొప్ప?
కడుపు పండిపోతాడు సార్. పాటలు పాడుతున్నారా? కొత్తగా మరి ట్రై చేశాను. లోపల అలాగే ఉంది. నేను చచ్చిపోయానని ఆనందంగా ఉన్నావా? ఫస్ట్ టైం ఇంత పెద్ద కత్తితో పొడిచి సమాధి చేసినట్టే నీకు సావలేదే. సెకండ్ టైం తప్పులో కత్తితో పొడితే సత్తానని ఎలా అనుకున్నావే? ఎలా అనుకున్నావే పిచ్చిదాన్ని? అప్పుడు ఏదో మందు ఫుల్గా తాగి స్పృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఇల్లంతా కూలి నా పైన పడింది. అయినా నీకు మనసుందే? నీకు మనసుందే? ఎవరైనా ఇల్లు మీద పడిపోయి ఏడుతుంటే రక్షిస్తారు, కానీ నువ్వేంటే పత్తా లేకుండా అట్లా పారిపోయావు. అందుకే వచ్చా. ఎక్కడున్నావే? వచ్చా వచ్చా ఎస్కేకి వచ్చా. అరుంధతిని పిలిస్తే దాని అమ్మమ్మ వచ్చింది. ఏమో విసురుదానా? నువ్వు లోపలికి వెళ్ళి అరుంధతి దమ్మని అప్పుడు చెప్తాను దాని ఫస్ట్. అరుంధతిని అరుంధత అవునరా? నువ్వేంటే ఇంత బామ్మాలే? వైట్ లైట్ వీడియో లైట్ నువ్వేంటే అరుంధతి అంటే అమ్మమ్మ అయిపోయావు కదే. అమ్మాలే నువ్వేంటే ఇంత బామ్మాలే? పళ్ళు పుచ్చిపోయింది. అరుంధతి నీ వెనుక తిరిగి తిరిగి నా జీవితం అంతా సంగనాకి పోయింది. నా జీవితం కూడా సంగనాకి పోయిందిరా పశువు. నీకు తగ్గనని ఎవరికి తగ్గకుండా పోయాను కదరా. పెద్దవాళ్ళు ముందే చెప్పారు, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులోనే నాకు ఈ వయసులో అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకోరా.
చేసుకుంటాను అంటే నువ్వు మేము చేయలేవా అని కదా. అవునా ఇప్పుడు నేనేమి చేయలేనా? అసలు కుళ్ళిపోయి వాసన వస్తుంటే నువ్వు వచ్చి మాకు అప్పుడు నేను ట్రై చేసుకుంటే నువ్వే కదా. దెయ్యం కంటే దాని చేసుకోను నేను. ఒరే పశువు, 2 సార్లు నేను చంపాలని చూసారా? సరే కూడా నువ్వు నా కోసం తిరిగి వచ్చావు చూడు. అదేనా నిజమైన ప్రేమ అంటే? ఇక నీ విషయంతో ఆలోచన చేయను. సరే పక్కన ఇప్పుడు రారా, నువ్వు వెళ్ళి మా పెళ్లికి రెడీ చేసుకో. కోల్పోయేందుకు రా, ఈ చైనీస్ తీసుకో. నువ్వు ఎందుకు పగిలేవో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి చేస్తానది? కాటికి వేసుకుని నేను పెళ్లి చేస్తాను. కాటికి పోయాక సమాధి కట్టాక నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు సమాధి పెడితే తాళి కట్టడానికి రా. తాళొద్దు గీడొద్దు, నాకు సమాధి బాగా. అప్పుడు చేసుకోమంటే ఇంకోమంటూ చేసుకోమంటే మంచిగా సమాధి కట్టు. నీ తోడు పెడతాను కదా, తోడు పెట్టేస్తాను కానీ నేను సమాధిలో సిమెంట్ చేసి సిమెంట్ వాడు చంపండి, నేను చచ్చిపోతాను. కట్టు సమాధి. అవునా నిజమా? పశుపతి ఆ ముసలి అరుగు తిరిగి పెళ్లి చేసుకుంటే అది ఎవరికి అవుతుందట, అది దానికి వరమట. అవునా? అవును పశుపతి. నమ్మంగా ఇదేదో పడి ప్లాన్ వేసిందిరా. పశుపతి అమ్మల గురించి మాట్లాడమాకు పశుపతి. ఇక్కడ కనిపించేది ఏది నిజం కాదు. నిజం అనుకుంటున్నావా? ఇదంతా సైతాన్ సామ్రాజ్యం. నమ్మకం లేదా? లేదా 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 చూస్తావా? చూపి పశుపతి. ఇక్కడ కనిపించేదంతా మీరు 20 years అనుకుంటున్నారేంటి? ఒక్కొక్కరికి 60 సంవత్సరాలు ఉన్నాయి. చూపించమంటావా? చూపించమంటావా? వద్దులే పశుపతి, ఏదో మేకప్ వేసుకొని కవర్ చేసుకున్న 20 years ఉన్నాయి. మన గ్లాస్ పడ్డానికి బయట ఉంటుంది. సరే ప్రేమ చేయమంటారు తీసేది సరే కానీ ఒకవేళ అది కన్న పిల్లలు కాకపోతే నీ దొరికి ఇచ్చేస్తాగా. మాట అచ్చా బాబు అదైతే వాళ్ళు చెప్పండి. ఇది మీద పశువు. సరే సరే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకున్నాం. బాబా మీరు ఎవరికైనా పెళ్లి కావాలా? పెళ్లి కావడానికి నీ దోరి పెద్ద పెళ్లి చేస్తాను. ఎవరికి దోరి పికలో షాదీకి వెళ్ళి బాబా దోరి పెట్టే బాబా, దోరి పెట్టే వాళ్ళు ఇక్కడ ఇస్తాను. నై బాబా, బాబా యా బాబా बोलो बाबा किस तरह से बोला? మరి ఇక్కడ పశుపతి ఇక్కడ అక్కలు కూరలు పురుగులు దీన్ని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా అవుతుంది. అది ఎవరికైనా అయింది. దాని ముసలి నాకు వచ్చింది. అయిపోయినా అరే నేను చెప్పా అది వస్తే అరుందంటే తక్కువనే నువ్వు మళ్ళీ నన్ను మోసం చేస్తే నాకు వస్తే నాకు వస్తా. మీ ఆడవాళ్ళంతా ఇంటేనా ఆయన ప్రేమించినాను పెళ్లి
ఐ లవ్ యూ ఐ లవ్ యూ तू నేను ఒప్పుకోను సరే 2 రూపాయలు ఇట్లా రావాలి నీ 2 రూపాయలు 2 రూపాయలు నీ అయినా వాణి కాదు కొట్టేసింది మీ ఇద్దరికి కలిపి కట్టనా మీరేం చేస్తుంటారు? వ్యవసాయం అండి. నేను వంట చేస్తాంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సుధాకర్ గారు? ఇక్కడ నుంచి వచ్చాను. నేను గీడ్ నుంచి వచ్చాను. మీరు ఇక్కడ నుంచి వచ్చారు, మీరు ఇక్కడ నుంచి వచ్చారు అని కాదు అడుగుతుంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అని అడుగుతున్నా. నేను శంషాబాద్ నుంచి వచ్చానండి. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఓకే సుధాకర్ గారు, మీరు విడిపోవడానికి గల కారణాలు చెప్పండి. దాని యాటిట్యూడ్ నాకు నచ్చదండి. దానికి ఏ యాటిట్యూడ్ అంటే దానికి అది తెలుగు యాంకర్, దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. సుధాకర్ గారు, యాటిట్యూడ్ అంటే ఏంటండి? దాని పద్ధతి నాకు నచ్చదండి. చూసారా ఎలా కూర్చున్నారు? యాటిట్యూడ్ అంటే దానికి అర్థం కాదు, అది తెలుగు యాంకర్ అని అన్నాను కదరా. తెలుగు యాంకర్ అని అన్నాను కదా బట్టబస్గా. దాని పద్ధతి నాకు నచ్చదండి. చూసారా ఎలా కూర్చున్నారు? ఏంది ఎంగేజ్మెంట్ రోజు కూడా గిట్లనే కూర్చున్నా, పెళ్లి పీటల మీద కూడా గిట్లనే కూర్చున్నా. ఇప్పుడు గిట్ల కూర్చుంటే నీకు ప్రాబ్లం అరా? నీకు నచ్చదారా? అయినా నువ్వు దీనికి జాడి చెప్పినాయి కదా ఇక్కడికి వచ్చింది. లేదావా చెప్పరా? నువ్వు చెప్పు. రాజకీయం నీకు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్ రాష్ట్ర రాజకీయం మొదలైందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చి